నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇద్దరు భారతీయులు విషాదకరంగా మరణించారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ప్రస్తుతం చలికాలం ఉంది. కువైట్ లో ఎన్నడూ లేని విధంగా చలి ఉండడంతో అయితే చాలా మంది బొగ్గు కుంపట్లు మరియు హీటర్లు వాడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హీటర్లు వాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి గతంలో కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ అనేది లేకపోతే గాని హీటర్ల వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న అధికారులు కూడా కువైట్ లోని ప్రజలను హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే ఒమేరియాలోని గత 4 ఇషారా 4లో మనం చూసుకుంటే కడపకు చెందిన రియాజు మరియు అలాగే పుల్లంపేటకు చెందిన చిరంజీవి అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని అయితే పిలుస్తారు. వాళ్ళిద్దరు ఇంట్లో అయితే పనిచేస్తూ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే వాళ్ళ రూమ్ లోకి వెళ్లి హీటర్ వేసి అయితే వాళ్ళు పనుకోవడం జరిగింది. పనుకున్న తర్వాత ఉదయమైనా సరే వాళ్ళు లేవలేదు. అలాగే కువైటీ వ్యక్తికి కువైట్ యజమానికి అయితే అనుమానం రావడం జరిగింది. ఇంతసేపు అయినా సరే ఇద్దరు లేవలేదు, ఏమైందని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా గానీ రెస్పాండ్ అవ్వడం లేదు. దీంతో డోర్లు కొట్టారు. డోర్లు కొట్టినా గానీ డోర్లు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన కువైట్ యజమాని డోర్లను పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే వీళ్ళిద్దరైతే చనిపోయి పడిపోయి ఉన్నారు. ముందుగా చనిపోయారని చెప్పేసి కువైట్ యజమాని కూడా అనుకోలేదు. వాళ్ళనైతే లేపేందుకు ప్రయత్నం చేశారు. ఎంత లేపినా సరే లేవకపోవడంతో అయితే ఆయనకు అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చి వైద్యులు పరిశీలించి ఇద్దరు చనిపోయారని చెప్పేసి, అలాగే వాళ్ళ మరణానికి గల కారణం మనం చూసుకుంటే వాళ్ళైతే నిద్రపోయే ముందు హీటర్ ఆన్ లో ఉంచడం అని చెప్పేసి, అలాగే హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు అయితే రిలీజ్ అవుతూ ఉంది. అది రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. అలాగే వెంటిలేషన్ అంటే కిటికీలు ఉంటే పర్వాలేదు, కానీ కిటికీలు ఓపెన్ లో ఉంటే బయట గాలి లోపలి గాలి బయటికి వెళుతూ ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. మన యొక్క రూములోకి గాలి రాకుండా అన్ని మూసివేసి కానీ మనం హీటర్ ఆన్ చేసుకుంటే ఆ యొక్క వాయువు మనం పీల్చడం వల్ల మనకు తెలియకుండానే మనం మరణిస్తాము. గతంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది ఇళ్లలో పనిచేసేవారు మన భారతీయులు కానీ, ఫిలిపిన్ మహిళ కానీ, అలాగే ఇథోపియా మహిళ కూడా మరణించిన విషయాలు అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్ లో ఎవరైతే చలికాలం అని చెప్పేసి హీటర్లు వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే చనిపోయిన ఈ యొక్క ఇద్దరు భారతీయులు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా చలికాలంలో ఎడారి ప్రాంతంలోనైనా సరే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నా బయట పనిచేస్తూ ఉన్నా సరే హీటర్లు మీరు నిద్రపోయే ముందు ఆఫ్ చేసి పనుకోండి. మీరు మెలకువగా ఉన్నంత వరకు హీటర్లు ఆన్ లో ఉంచి ఆ తర్వాత తప్పకుండా ఆఫ్ చేసి అయితే పనుకోండి. లేదంటే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.